ఇంకొకటి బంగారం మనమే తయారు చేసుకోవచ్చు అని గూడా మీరు చెప్పినట్టు విన్నాను ఆ! నేను. బంగారం గురించి బంగారం తంత్రం అనమాట. అంటే మనము సెల్ఫ్‌గా బంగారం ఎలా చేసుకోవచ్చని తంత్రశాస్త్రంలో ఉంటుంది సార్. అవునా? హ్మ్. ఒక వట్టి కుండ తెచ్చి కొన్ని రకాల ఆకులు వేసి, మనకు పూర్వకాలంలో పరుసవేది అని ఒక అవును. విద్య. అవును. అవును. హ్మ్. సో, ఆ వట్టి కుండ తెచ్చి కొన్ని రకాల జిల్లేడు ఆకులు, బ్రహ్మజముడు ఆ! ఆ! ఇట్లాంటివన్నీ వేసి 7 డేస్ దాంట్లో ఊరబెట్టి ఒక 2 అడుగులతో కొంచెం పచ్చకర్పూరం పెట్టి వేలాడగట్టి, తర్వాత ఒక రకమైన ఆకు ఉంటుందన్నమాట. ఆ ఆకు రసం దాంట్లోకి వేయాలి. ఓకే. అప్పుడు ఎన్ని ఆకుల ఆ డ్రాప్స్ పడితే, ఆ డ్రాప్ ఆఫ్ గోల్డ్ ఒస్తుంది అని ఉంటుందన్నమాట. ఓకే. ప్రయత్నించారా ఏమన్నా? ఇది విద్య చెప్తున్నాను. రైట్. రైట్. సో, రైట్. అలా సో, ఇట్లాంటివన్నీ బాగా. రైట్. అంటే ఇంకోటి ఈ మధ్య నిధుల కోసం గూడా మీరు చాలా వేట అమ్మ సాగిస్తున్నట్టు బాబోయ్! విన్నాను నేను. నేనేం మీరేం సాగించలేదండి. సాగించట్లేదు. ఆ! అంటే నిధులు ఉన్నాయని జెప్పి మీ దగ్గరకొస్తే మీరు వాళ్ళని హెల్ప్ చేయడం. నేనెప్పుడు హెల్ప్ చేయనండి సార్ హ్మ్. అట్లా. హ్మ్. నేనేం చేశానంటే, ఒక వీడియోలో ఇటువంటి రాశి వాళ్ళకు నిధులు దొరికే అవకాశం ఉంటది అని జెప్పాను. దాంతో చాలామంది నిధుల కోసం వచ్చా నేనేదో చూస్తానని జెప్పేసి. హ్మ్. హ్మ్. బట్ నేను చాలా వరకు రిజెక్షన్స్ ఇంతకీ చేసేసాను. ఏ రాశుల వారికి నిధులు దొరుకుతాయో చెప్పండి. మాకు గూడా జెప్పండి. సో, ఏం లేదు సార్, రాశి గురించని కాదక్కడ. ముఖ్యంగా మనకు భాగ్యస్థానం అనేది ఇంపార్టెంట్. ఏ జాతకునికైనా గానీ ఓకే. భాగ్యస్థానం ఇంపార్టెంట్. ఓకే. భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటే హ్మ్. వాళ్ళకు మాక్సిమం ఈ నిధులు దొరికే అవకాశం ఉంటది అని ఓకే. అర్థం అన్నమాట. ఓహ్! సో, ఇలా మనం అంటే జ్యోతిష్యాన్ని రకరకాలుగా మనము వాడుకోవచ్చు సార్. రైట్. 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 ఇంకొకటి గురువుగారు చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే శృంగారం. అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం వాటికి సంబంధించి హ్మ్. అంటే అందరూ జాతకం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటారు తప్ప, అసలు జీవితంలో అత్యంత కీలకమైన ఆ భాగం ఏదో వైవాహిక జీవితం దేనికోసమైతే శృంగార జీవితం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లే యాక్చువల్‌గా. అవునండి. మీలాంటి వాళ్ళన్నా మాట్లాడితే సంతోషం నిజంగా. హ్మ్. మాట్లాడుతున్నారు ఈ మధ్య మీరు. సో, కొందుకని మేము గూడా కొన్ని అడుగుతాము. రైట్. ఓకే. అంటే పలానా రాశి వాళ్ళు, పలానా రాశి వాళ్ళ మధ్య శృంగార జీవితం బావుంటుంది అనేది ఏమన్నా ఉంటుందా గురుగారు? ఉంటుంది సార్. ప్రతి దానికి ఉంటుందనమాట. ఆ! మేషరాశి అయినా, వృషభ రాశి అయినా, ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళతోటే కంపాటిబిలిటీ ఉంటుంది. సెక్స్ లైఫ్ చాలా బావుంటుంది అనేది పక్కాగా ఉంటుంది. అవునా? ఓకే. హ్మ్. ఆ! సో, దాని ప్రకారం మనము ముందరికెళ్ళొచ్చు. బట్ ఎవరు గాని జాతకాల వరకు చూసుకుంటారు గానీ, పెళ్లి చూపులప్పుడే ఎగ్జాక్ట్‌లీ. ఇది శృంగార జీవితం బావుంటుందా లేదా అని ఎవరు అంత స్టెప్ తీసుకోరు. కానీ అంటే శుక్రుడు బలంగా ఉండాలని చూసుకుంటారు గదా! శుక్రుడు, కుజుడు ఆ! చాలా అద్భుతంగా ఉండగలగాలి. అది ఉండాలి. అమ్మాయికైనా, అబ్బాయికైనా. ఆ! వాళ్ళు శృంగార జీవితాన్ని అనుభవించాలంటే కుజ, శుక్రులు అద్భుతంగా ఉండగలిగితేనే హ్మ్. వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది మగవాళ్ళు శృంగారంలో పాల్గొనాలని పోయినా కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోవడము, అవును. అవును. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవును. వస్తా ఉంటాయి. అవును. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? శుక్రుడు సరిగ్గా లేకపోవడం వల్ల. ఓకే. ఓకే. అమ్మాయిలకు గూడా ఫ్రిజిడిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అవును. అవును. అంటే భర్త ఎంత ఎగబడినా గూడా వీళ్ళేదో ఊరికే అట్లా శవంలాగా పడుకొని అవును. ఉండడము. అవును. ఎందుకంటే అవును. నాకు చాలా మంది క్లయింట్స్ చెప్పారు. రైట్. మేమింత ఊరికే వాళ్ళు శవంలాగా ఉంటారండి. అవును. మాకేం ఇంట్రెస్ట్ రావట్లేదు. నిజానికి ఈ సమస్య పరిష్కరిస్తే హ్మ్. విడాకుల సమస్యలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు అవునండి. చాలా హ్మ్. తగ్గిపోతాయండి అసలు. అవునండి. ఆ! సో, ఇలా నేను చాలా మందికి ఓకే. నాయనా ఇదో ఇట్లా చేసుకో, ఇట్లా అని చెప్పి నేను చెప్పున్నాను. ఇంకా కొంతమంది ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో కొన్ని రకాల భంగిమలు గూడా అడుగుతూ ఉంటారు నాకు. ఆ! హ్మ్. ఇది గూడా ఉంటది సార్. పలానా రాశి వాళ్ళు ఈ భంగిమలోనే శృంగారం చేయడం ద్వారా వాళ్ళ జీవితంలో చాలా ముందరికెళ్తారు అని కూడా ఉంటుంది. దేవుడా! ఆ! హ్మ్. అట్లాంటి ఇది చాలా ఎక్స్‌ట్రీమ్ ఉంది. ఆ! అదే మరి ఇంగ ఇది ట్రిపుల్ ఎక్స్ కాదు. ట్రిపుల్ అదే ఎక్స్ గదా! ప్లస్ ట్రిపుల్ ఎక్స్. అదే గదా! అంటే ఇది ఎంత వరకైనా తీసుకెళ్ళొచ్చండి ఓకే. దీన్ని. ఓకే. ఆ! రైట్. రైట్. సో, అట్లాంటి భంగిమలు నేను ఎంతోమంది భార్యాభర్తలకు కూడా చెప్పున్నాను. ఓకే. కొంతమంది అదే పనిగా నాకు ఫోన్‌లు చేసి మరీ అంటే వాళ్ళు పాపం కరెక్ట్. కరెక్ట్. ఈ మొహమాటం లేకుండా పిల్లల అడుగుతారు. కోసమా? పిల్లల కోసం గావచ్చు. 2 ప్లెజర్ ఉంటది. అచ్చచ్చా! ఓకే. వాళ్ళ యొక్క ఇది రైట్. ఉంటది. సో, రైట్. అడిగిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తానన్న ఈ ఈ భంగిమ మీ రాశుల పరంగా ఇది. అట్లా ఓకే. డైవర్స్ తీసుకునే వాళ్ళు కూడా కలిసిపోయిన ఈ సందర్భం. కలిసిపోయిన ఆ! సందర్భాలున్నాయి. వెరీ నైస్. ఆ! అంటే ఇదొక ఆస్ట్రాలజీ అండ్ సెక్స్ అనేది మనం ఒక టాపిక్‌గా చెప్తే ఇట్లా కరెక్ట్. డిఫరెన్షియేట్ కరెక్ట్. చేసుకోవచ్చు. కరెక్ట్. ఇంకొకటి అంటే మచ్చల శాస్త్రం ప్రకారం హ్మ్. పురుషుడి యొక్క ప్రైవేట్ పార్ట్ మీద, అంగం మీద గనక పుట్టుమచ్చ ఉంటే ఏమవుతది? పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం
ప్రైవేట్ పార్ట్ అంటే ముఖ్యంగా పురుషునికి అంగం మీద మచ్చలు అనేది 3 కేటగిరీలో చూడాల్సి ఉంటుంది. ఓకే. ఒకటి పురుషాంగాన్ని 3 భాగాలు అనుకుంటే ఆ! మొదటి భాగం అంటే షాఫ్ట్ ఉంటది గదా! అక్కడ ఉంటే ఎట్లుంటది? మధ్యలో ఉంటే ఎట్లుంటది? కార్నర్‌లో లాస్ట్‌లో ఉంటే ఓహ్! ఎట్లుంటదనేది 3 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఓకే. సో, దీన్లని బట్టి మనం రిజల్ట్స్ చెప్పాలండి. ఓకే. సో, అంగం మీద మచ్చ ఉన్న వాళ్ళకి అంటే యూనివర్సల్ కాన్సెప్ట్‌లో అంగం మీద మచ్చ ఉన్నది అంటే వాళ్ళకి కొంచెం శృంగారపరంగా ఎక్కువగా ఇది ఉంటదని హుహు. అదైతే అది ఫ్యాక్ట్. ఓకే. ఆ! ఇక తర్వాత వాళ్ళు ఎంచుకునే పార్ట్నర్‌కి ఎట్లా అనేది ఇంక అది కొంచెం దాన్ని వేరీ బట్టి. అవుతా రైట్. ఉంటది. రైట్. ఓకే. బట్ ఏదేమైనా అంగం మీద మచ్చ ఉండడం అనేది కాముకత్వాన్ని సూచిస్తుంది. ఓకే. కళాత్మికతను సూచిస్తుంది. ఓకే. రైట్. ఇంకొకటి గురుగారు, ఛాతీ మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులని పట్ల మగవాళ్ళు కొంత ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. హ్మ్. ఏంటి దాని రహస్యం ఏంటి? ఛాతీ మీద వెంట్రుకలు ఉండడం అనేది ఒక రకమైన ఆకర్షణ మగవారికి. ఆ! అంటే కొంతమందికి చూడండి సార్ లైట్‌గా ఉంటాయి. కొంతమందికి బాగా ఎలుగుబంటిగా ఉన్నట్టుంటాయి. అవును. అవును. సో, ఎప్పుడైనా గాని మోడరేట్‌గా హెయిర్ ఉన్న వాళ్ళైతే మటుకు చాలా అద్భుతమైన సిరి సంపదలొస్తాయి అని ఉంటుంది. ఓహ్! మోడరేట్‌గా ఉండి చెస్ట్ మీద మళ్ళీ సుడులుంటాయి కొంతమందికి. అవును. లెఫ్టో, అవును. రైటో అవును. సుడులు. అవును. సో, ఇది చాలా అద్భుతమైన ధనం రాబడి వచ్చే సంకేతం అన్నమాట. ఓకే. విపరీతంగా ఉండడం గాని, అస్సలు లేకపోవడం గాని అది కాస్త నెగటివిటీ ఎఫెక్ట్స్‌ని సూచిస్తుంది. ఓకే. సో, జాతకంలో ఏ దోషం ఉంటే ఈ పరాయి సంబంధాలు, అక్రమ సంబంధాలకు ఎగబడతారు హ్మ్. స్త్రీ పురుషులు? ఏంటి అసలు ఇక్కడ? సరే జాతకంలో అక్రమ సంబంధాలు అనేది మనకు ముఖ్యంగా కుజుడు, శుక్రుడు గురించి వస్తుందండి. ఓకే. ఈ కుజ శుక్రులే సగం గబ్బులేపుతారు జీవితంలో జాతకాన్ని. సో, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళే మనకు ఈ అక్రమ సంబంధాల జోలికి వెళ్తా ఉంటారు. ఓకే. ఇంకా కొంతమంది ఏంటంటే కుజుడు యొక్క పొజిషను ఒక్కొక్కసారి అష్టమంలో పడినప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే అవకాశాలుంటాయి. అంతేకాకుండా వీటితో పాటు రాహు జతైనప్పుడు కూడా ఎక్కువగా సంబంధాలు పెట్టుకునే అవకాశాలుంటాయి. ఓకే. అలా. అది మగవాడికైనా గానీ, స్త్రీలకైనా. స్త్రీలకైనా గానీ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.